ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎపిసోడ్లోకి వెళ్తే మనోహరి లారీ డ్రైవర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అదేంటి, నా దగ్గర ఉన్నాయి కూడా డూప్లికేట్ నగలే, అలా ఎలా, నేను ఇప్పుడే ఆచార్య గారిని కలుపుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే, మేడం మీరు నన్ను మోసం చేయాలని చూస్తున్నారు కదా అని చెప్పి లారీ డ్రైవర్ అంటూ ఉంటే, లేదు నేను ఎందుకు మోసం చేస్తాను, నీకు ఒరిజినల్ నగలు ఇచ్చి నా దగ్గర డూప్లికేట్ పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తే నీ దగ్గర డూప్లికేట్, నా దగ్గర డూప్లికేట్, అసలు ఏమైందో అర్థం కావట్లేదు, నేను ఆ గోల్డ్ షాప్ అతన్ని కనుక్కుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అప్పుడు ఇక లారీ డ్రైవర్ అంటారు, నాకు ఓపిక చచ్చిపోయింది మేడం, నేను డైరెక్ట్గా వెళ్ళి ఆ మిలిటరీ అని కలుస్తాను అనగానే ఇక అప్పుడు మనోహరి అంటుంది, వెళ్ళి కలిస్తే నువ్వు చెప్పేది కూడా విండు, డైరెక్ట్గా నువ్వు చేస్తావు వాడి చేతిలో, సో నేను చెప్పేది విను, నాకు రేపొద్దున్న నాకు టైం ఇవ్వు, నీకు నగలు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను అని చెప్పి అంటూ ఉంటే, సరే మేడం మీకు రేపొద్దున వరకు టైం ఇస్తున్నాను, రేపొద్దున కనుక మీరు నాకు నగల బ్యాగు ఇవ్వలేదనుకోండి ఒరిజినల్వి, నేను పెళ్లి మండపం దగ్గరకు వచ్చి అందరికీ నిజం చెప్పేస్తాను, ఇక నేను నిజం చెప్పడానికి నాకు 1 నిమిషం చాలు, ఇక మీ పెళ్ళి అయితే పెటాకులైపోతుంది, కానీ ఏం జరగాలనేది ఇక మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట లారీ డ్రైవర్. తర్వాత రాతోట దగ్గరికి వస్తుందనమాట బాగి, ఏంటి మేడం తోటమాలితో మాటలేంటి గురించి చూడాలి కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, ఏదో మాట్లాడుతున్నాలే, అవును అసలు మేడంకి నగల గురించి అన్నట్టుగా ఎలా మాట్లాడాలి, ఎలా టాపిక్ తీయాలి అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట బాగి. రాతోడు పెద్దమ్మ గారిని నేను మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి నిర్మల వస్తుంది. ఏంటి మీ ఇద్దరు పొద్దున్నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు అనగానే అప్పుడు బాగి, పెళ్ళికి కావాల్సినవన్నీ నేను ఇక ఇద్దరం షాపింగ్ చేస్తున్నామండి, అయితే దారిలో కనిపించారు, అయితే మనోహరి మేడంకి బ్యాగ్ ఇచ్చేసి రమ్మన్నారు, ఇక బ్యాగ్ అక్కడ ఇచ్చేసి వచ్చడానికి ఇంకా లేట్ అయింది మేడం అనగానే, ఓహో అవునా, మనోహరికి నగల బ్యాగ్ చేరిందనమాట అని చెప్పి అనగానే, నగల బ్యాగ్ ఏంటి అని చెప్పి బాగి అంటుంది, అవును అదే నేను పెళ్ళికి మనోహరికి ఇచ్చా కదా నగలు, అవే ఉన్నాయి ఆ బ్యాగ్లో అని చెప్పి నిర్మల చెప్పడంతో, అయ్యయ్యో అవునా అని చెప్పి గబగబా మనోహరి దగ్గరికి వెళ్దాము అని చెప్పి బాగి అలాగే రాతోడు బయలుదేరుతూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి నిర్మల అంటూ ఉంటే, వచ్చాక చెప్తాం మేడం అని చెప్పి రాతోడు అలాగే బాగి బయలుదేరుతారు. ఇక కిందకి రాగానే, ఇదేంటి ఇలా అయిపోయింది, మనం అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందేమో, నేను వెంటనే నాన్నకు ఫోన్ చేసి చెప్తాను బ్యాగ్ ఇవ్వద్దని మనోహరి వచ్చినా కూడా అని చెప్పి ఇక బాగి ఇవాళ నాన్నకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయి నాన్న, లిఫ్ట్ చేయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల అవతల రామూర్తి ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఏంటమ్మా బాగి అని చెప్పి అంటూ ఉంటే, అది మనోహరి వస్తే ఆ బ్యాగ్ ఇవ్వద్దు నాన్న అని చెప్పి బాగి చెప్పడంతో, ఆల్రెడీ మనోహరి వచ్చేసింది, బ్యాగ్ కూడా తీసుకెళ్ళిపోయింది అనగానే, అవునా తీసుకెళ్ళిపోయిందా అనగానే, ఏ అమ్మా ఏమైనా ఇబ్బందా అని చెప్పి రామూర్తి అంటూ ఉంటే అంటుంది, మనోహరి వచ్చిన తర్వాత నుంచి వెళ్ళేదాకా ఏం జరిగిందో కొంచెం క్లియర్గా చెప్పు నాన్న అని చెప్పి బాగి అనడంతో ఇక రామూర్తి చెప్తారు, ఫస్ట్ వచ్చింది ఇలా బ్యాగ్ ఇచ్చింది అనగానే రూమ్లోకి వెళ్ళి చూసుకుంది, ఆ తర్వాత ఆ బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళింది, మళ్ళీ కాసేపు లోపలికి వచ్చి ఇంకో బ్యాగ్ కూడా తీసుకెళ్ళిపోయిందమ్మా అని చెప్పి రామూర్తి చెప్పడంతో, అవునా సరే నాన్న ఉంటాను అని చెప్పి ఇక బాగి ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది మేడం అని చెప్పి రాతోడు పక్కనున్న బాగితో అడుగుతారు. జరుగుంటుంది మేడం అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, అప్పుడు బాగి ఖచ్చితంగా ఆ బంగారు నగల గురించి ఏదో అయి ఉంటుంది, మనకి అన్ని సమాధానాలు కావాలనుకుంటే మనం వెంటనే ఆ జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా మనోహరి కూడా ఆ గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళుంటుంది, మనం కూడా అక్కడికి వెళ్దాము అని చెప్పి బాగి అంటుంది. మరోపక్క మనోహరి గోల్డ్ షాప్కి వెళ్తుందనమాట. మనోహరి కార్ దిగి గోల్డ్ షాప్కి బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటే ఇక వెనకాలే ఫాలో అయ్యి వస్తారనమాట రాతోడు అలాగే బాగి. ఇక రాతోడు అంటాడు, మేడం మీరు గెస్ చేసినట్టే మనోహరి గోల్డ్ షాప్కి వచ్చింది మేడం అనగానే, వెంటనే ఫాలో అవుదాము, అసలు మనోహరి ఆ భయం వెనకాల, ఆ కంగారు వెనకాల కారణం కనుక్కుందాము అని చెప్పి ఆ గోల్డ్ షాప్ స్టార్టింగ్లో అక్కడ నించొని బాగి అలాగే రాతోడు వింటూ ఉంటారు. ఇక మనోహరి బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తుంది కదా, ఏంటి మేడం మళ్ళీ వచ్చారు అని చెప్పి ఆ సేట్ అంటూ ఉంటే, అసలు బ్యాగ్ తెరిచి అందులో ఉంది ఏంటో చెప్పు అని చెప్పి మనోహరి అంటుంది. సేట్ బ్యాగ్ ఓపెన్ చేసి, ఇందులో డూప్లికేట్ నగలే కదా ఉన్నాయి అనగానే, అసలు ఒరిజినల్ నగలు ఎక్కడున్నాయి అనగానే, మేడం నాకేంటి అవసరం మేడం తీయడానికి అని చెప్పి సేట్ అంటాడు, చూడు మర్యాదగా చెప్పు, నువ్వు బంగారు నగలు నాకు ఇచ్చేసేసాయి, నేను నేనేం చేయను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, మేడం నేను ఎన్నో ఏళ్ళగా ఈ బిజినెస్ని చేస్తున్నాను, ఇలా ఎవరిని మోసం చేయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు సేటు. తర్వాత సేట్ అంటాడు, మీరు ఎవరికో నగల బ్యాగ్ ఇచ్చానన్నారు కదా, వాడేమన్నా అబద్ధం చెప్పుండొచ్చు కదా అని చెప్పి సేట్ అంటూ ఉంటే, అప్పుడు మనోహరి వాడు అబద్ధం చెప్పే సిచ్యువేషన్లో లేడు, వాడికి కొంత డబ్బు వచ్చినా చాలు అనుకునే రకంలో ఉన్నాడు, వాడైతే అబద్ధం చెప్పడు, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఏదో జరిగింది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు సేట్ మరి 2 బాక్సులు ఓపెన్ చేశానన్నారు, మరి 3 బాక్స్ కూడా ఓపెన్ చేసి చూసారా లేదా అని చెప్పి సేట్ అంటూ ఉంటే, 3 బాక్స్ ఏంటి అని చెప్పి మనోహరి అంటుంది, ఆ రోజు మీరు ఇలాగ డూప్లికేట్ నగలు చేయమని చెప్పి వెళ్ళారు కదా, మీ తర్వాత ఎవరో ఒక ఆవిడ వచ్చారు, ఇక ఆవిడ చెప్పారు మీరు చెప్పారని 3వ నగలు సెట్ కూడా చేయమని చెప్పారు అనగానే, అవునా చెప్పింది ఎవరు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఎవరో తెలియదు మేడం అనగానే, తెలియకపోతే ఎవరు చెప్తే వాళ్ళు చేసేస్తారా ఏంటి అని చెప్పి మనోహరి అంటుంది, అంటే మీ డీటెయిల్స్ కంప్లీట్గా చెప్పింది మేడం, అందుకే మాకు కూడా డౌట్ రాలేదు అని చెప్పి సేట్ అంటాడు. అదేంటి అసలు ఇంత జరుగుతూ ఉంటే కనీసం నాకు ఫోన్ చేసైనా చెప్పాలి కదా, ఆ మాత్రం తెలీదా మీకు అని చెప్పి అంటుంది మనోహరి. ఇటు పక్కన ఇక బాగి రాతోడు మొత్తం వింటూ ఉంటారు కదా, అసలు మనోహరి ప్లాన్ ముందుగా తెలుసుకుంది ఎవరు ఇదంతా చేయించుంటారు అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉంటుంది.
పక్క మనోహరి ఆ సేట్తోని ఎవరు చేయించుంటారు, కొంపతీసి ఈవిడ మీకు వచ్చి చెప్పింది అని చెప్పి నీల ఫోటో చూపిస్తుందనమాట ఫోన్లో. లేదు మేడం ఈవిడ కాదు అని చెప్పి సేట్ అంటాడు. ఆ తర్వాత బాగి ఫోటో కూడా చూపిస్తుందనమాట మనోహరి తన ఫోన్లో. ఈవిడ కూడా కాదు మేడం అని చెప్పి అనగానే వీళ్ళిద్దరూ కారు, మరి ఇంకెవరై ఉంటారు, నా ప్లాన్ ఎవరికి తెలిసి ఉంటుంది అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇటుపక్క రాతోడు అలాగే బాగి కూడా ఆలోచిస్తూ ఉంటారు. మరో పక్క రామ్మూర్తి వాళ్ళ ఇంట్లో మనోహరి డాన్స్ వేస్తూ ఉంటుంది. అది నేనే నగలు కొట్టేసింది నేనే అని చెప్పి ఈ నగలన్నీ ఇక దిగేసుకొని డాన్స్ వేస్తూ ఉంటుంది. ఏమే మనోహరి, నువ్వు నా తమ్ముని ఎటు విడిపించవు, అది నాకు అర్థమైంది. నేను కూడా విడిపించలేను. ఇక అందుకే నీ ప్లాన్ ముందుగా నేను తెలుసుకున్నాను. ఇక నీ వెనకాలే ఫాలో అయ్యి డూప్లికేట్ నగలు ఇంకోటి సెట్ చేయించి నేను బంగారు నగలు కొట్టేశాను. పోతే ఆ మిలిటరీ అన్ని పెళ్లి చేసుకుని బాగా సెటిల్ అవుదాం అనుకుంటున్నావు, మమ్మల్ని ఏమో వాడుకొని దబ్బావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మంగళ అనుకుంటూ ఈ లోపల రామూర్తి ఇంట్లోకి రాబోతూ ఉంటే అమ్మో ఈయన వచ్చేస్తున్నాడు అని చెప్పి మంగళ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆయనకి కనిపించకూడదు అని చెప్పి ఇక సోఫా పక్కన దాక్కుంటుందన్నమాట మంగళ. ఏంటి డోర్ ఏమో తెరిచి ఉంది, ఈ మంగళ ఏంటి కనిపించట్లేదు అని చెప్పి రామూర్తి అంటూ ఉంటే ఇక్కడే ఉన్నానండి నేను అని చెప్పి చేయి ఊపుతూ ఉంటుంది. ఆ సోఫా పక్కన ఎందుకు దాక్కున్నావే, బయటికి రా అని చెప్పి రామూర్తి అంటూ ఉంటే అబ్బా 1,00,000 కారణాలు ఉన్నాయి, నేను అన్నీ చెప్పలేను, మీరే చెప్పండి ఏంటి ఏం పని అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట మంగళ. ఇక అప్పుడు రామూర్తి మనసులో ఇది ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది, అదేంటో తెలుసుకోవాలి, దీన్ని బయటికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అంటే ఏం లేదు, రోడ్డు మీద వస్తూ ఉంటే ఉంగరం కనిపించింది, ఇక నీకు ఇద్దామంటే నువ్వేమో ఇప్పుడు కాదంటున్నావు కదా, సరే బాగీకి ఇస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే ఏమండి ఏది ఉంగరం ఏది, ఆ డైమండా గోల్డా, అబ్బా ఈరోజు నా డేనే సూపర్గా ఉంది అని చెప్పి ఏది ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటే ఇక రామూర్తి ఇక మంగళ వేషధారను చూసి ఏంటింది బంగారం వేసుకొని దిగేసుకుంది అన్నట్టుగా చూస్తూ షాక్ అయిపోతాడు. రామూర్తి మంగళ వేసుకున్న నగలు పట్టుకొని అయినా ఏంటి టెన్షన్ పడుతున్నావు, ఇవి గిల్టు నగలని అర్థమైపోయిందిలే, సర్లే కానీ బయటకు వెళ్తున్నాను అని చెప్పి రామూర్తి వెళ్ళిపోతాడు. ఈయనేంటి అసలు బంగారం మొహం చూస్తేనే కదా బంగారానికి డూప్లికేట్కి తేడా తెలియడానికి, పోన్లే ఈ నగలని నా కోసమే చేసినట్టు ఎంత బాగున్నాయో అని చెప్పి ముడిచిపోతూ ఉంటుంది. మరోపక్క రాతోడు అలాగే బాగి ఇంటికి వెళ్తారు కదా, అసలు ఈ నగలు ఎవరు తీసుంటారు, బంగారు నగలు ఎవరి దగ్గర ఉంటాయి అని చెప్పి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు బాగి అంటుంది ఖచ్చితంగా మనోహరి ప్లాన్ ఎవరికో తెలుసు, అది ఎవరికి తెలుసు అనేది కనుక్కోవాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాతోడు మేడం ఇదంతా మనకెందుకు, మనం సార్కి చెప్పేద్దాం, నిజం ఆయన చూసుకుంటారు అనగానే ఏం చెప్తాము సార్కి చెప్పండి, ఇప్పుడు మనోహరి తప్పు చేసిందని తెలుసు కానీ బంగారు నగలు ఎక్కడున్నాయో తెలియదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల వస్తారనమాట అమర్ లోపలికి రావడంతో ఇక వీళ్ళు టాపిక్ ఆపేస్తారు. ఈ లోపల నిర్మల వచ్చి ఏంటమర్ ఈరోజు కూడా రేపు పెళ్లి పెట్టుకొని డ్యూటీకి వెళ్ళాలా, నువ్వు ఇంట్లోనే ఉండేసి, ఎందుకంటే నేను పంతుగాని పిలుస్తున్నాను, పూజలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా వెళ్ళకు రేపు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంటాడనమాట అమర్ అమ్మ నేను ఈ పెళ్ళి కోరి చేసుకోవట్లేదు, మనోహరిని ఇష్టపడి చేసుకోవట్లేదు, నా భార్యగా అంగీకరించి చేసుకోవట్లేదు, సో ఇవన్నీ నాకు చెప్పకు అని చెప్పి అమర్ అంటాడు. బాగి అంటుంది సార్ పెళ్ళికి ఒప్పుకున్నారు, ఇవన్నీ ఎంత అనగానే సరే అని చెప్పి ఇక అమర్ కూడా ఒప్పేసుకుంటాడు. ఆ తర్వాత బాగి అంటుంది మీరు మేడం నగలన్నీ మేడం ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నారు కదా, అవి కూడా తెప్పిస్తే ఆ పూజ అది ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకోవచ్చు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు ఇక నిర్మల అంటుంది అంటే ఆ నగల బ్యాగు మనోహరి దగ్గర ఉంది కదా, ఇప్పుడు నగలు తీసుకురమ్మంటే బాగుంటుందా అని చెప్పి అనగానే అప్పుడు అమర్ అంటాడు ఎందుకు బాగోదు, నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి మనోహరికి కాల్ చేస్తాడు. అటు పక్కన మనోహరి ఇదేంటి అమర్ ఫోన్ చేస్తున్నాడు, ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మనోహరి నగల బ్యాగ్ నీ దగ్గరే ఉంది కదా, అన్నీ ఉన్నాయో చూసుకున్నావా అని చెప్పి అనగానే ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకు మాట్లాడితే నగల గురించి ఆలోచిస్తున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అమర్ నా దగ్గరే నగలు ఉన్నాయి అని చూసుకున్నాను అనగానే సరే అయితే ఆ బంగారు నగలు బ్యాగ్ తీసుకొని నువ్వు ఇంటికి వచ్చేసేయి అని చెప్పి మనోహరితో చెప్తాడు. అమర్ ఎందుకు అనగానే అదే మనం ఆరు ముందు పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకున్నాం కదా, ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాం కదా అని చెప్పి అంటూ ఉంటాడనమాట అమర్. అది రేపు తీసుకోలేమా అని చెప్పి మనోహరి అన్నంతో ఇప్పుడు తీసుకుంటే ఏం ప్రాబ్లం అనగానే ఏముంది ప్రాబ్లం ఏం లేదు, బ్యాగ్ తీసుకొని నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి మనోహరి చెప్తుంది అమర్కి. నిర్మల అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రాతోడు అలాగే బాగిలా అనుకుంటారు మనోహరి ఆ నగలు తీసుకురా, ఇంట్లో వాళ్ళందరి ముందు నేను ఎలా ఇరికిస్తానో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క అక్కడ రామ్మూర్తి ఇంట్లో ఏమే టీ పెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ టీ పెడుతున్నా అని చెప్పి టీ పెడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మనోహరి వచ్చి కూర్చుంటుంది. ఏమే మనోహరి కూడా వచ్చింది, మా ఇద్దరికి టీ పెట్టు అనగానే పెడుతున్నా అని చెప్పి అంటుంది. ఏంటమ్మా మొహం ఏంటి అలా ఉంది, అసలు రేపు పెళ్లి జరుగుతుందా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అదేంటి అంకుల్ అలా అన్నారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అసలు పెళ్లి కుదరంటే ఎలా ఉండాలి, మొహంలో సంతోషం సిగ్గు అన్నీ ఉండాలి, కానీ పొద్దు నుంచి టెన్షన్గా ఉన్నావు, ఎందుకమ్మా అలా ఉన్నావు, ఏమన్నా ఇబ్బందా ప్రాబ్లమా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే టెన్షన్ ఏముంది అంకుల్ ఏమీ లేదు అని చెప్పి మనోహరి అంటుంది. ఇటు పక్కన మంగళ చూస్తూ అబ్బా మనోహరి ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నావు, నేను చూస్తూ నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది.
తర్వాత రామ్మూర్తి, అమ్మ నగల బ్యాగులో నగలన్నీ ఉన్నాయా, బాగా చూసుకున్నావా అని చెప్పి రామ్మూర్తి అన్నంతోని, ఆ బ్యాగులో నగలు ఉన్నాయని మీకెలా తెలుసు అని చెప్పి మనోహరి అన్నంతోని, నా కూతురు ఫోన్ చేసింది, బ్యాగ్ ఇచ్చిందంట కదా నీకు, అదే అన్నీ ఉన్నాయో లేదో చూసుకోమంది, అదే అందుకే అడుగుతున్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఉన్నాయి అంకుల్ చూసుకున్నాను అని చెప్పి మనోహరి అంటుంది. ఏమే మంగళ, ఇందాక ఆ నగలన్నీ వేసుకొని తిప్పుకుంటూ చూపించావు కదా, అసలు మనోహరికి కూడా చూపించాల్సింది అని చెప్పి అనగానే, అబ్బా ఈ ముసలోడు విజిగిచ్చేశాడు నన్ను అని చెప్పి అనుకుంటుంది మంగళ. ఏంటి ఏ నగలు అంకుల్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అప్పుడు మంగళ టాపిక్ డైవర్ట్ చేయడానికి, అంటే మా తమ్ముడు పెళ్లి కోసం అని చెప్పి ఎప్పుడో నేను గిల్ట్ నగలు చేయించుకున్నాను, అవి ఇందాక వేసుకున్నాను అంతే అని చెప్పి మంగళ కవర్ చేస్తూ ఉంటే, ఇక మనోహరికి మంగళ మీద డౌట్ వస్తూ ఉంటుంది.